ఎంత పని చేసావమ్మా. క్షమించయ్యా, అంతకన్నా నేను చేసేదంటూ ఏమీ లేదు. ప్రతి క్షణం అత్తింట్లో పెట్టే మంటని ఆరులకు బలి అవుతున్న ఆడపిల్లగా బ్రతకడం ఇష్టం లేకనే ఈ పని చేసేదయ్యా. ప్రతిరోజు నా సమస్య మీ కుండలపై కుంపటి కాకుండా ఉండాలని, మీరు బాధపడకూడదని ఇలా చేశానయ్యా, ఇలా చేశాను. సాడిస్ట్ భర్తల చేతిలో నాలాగా దగా పడుతున్న సోదరి మనులకు నేను చేసిన ఈ పని ఓ కనివింపు కావాలని ఇలా చేశాను, ఇలా చేశాను అన్నయ్య. అన్నయ్య, ఇంకా నీ చెల్లెలు తప్పు చేసిందని నీకు అనిపిస్తే నన్ను చంపేశాను అన్నయ్య, నన్ను చంపేశాను. ఆవేశపు నిర్ణయము అనర్థదాయకం తల్లి. తరువాత జీవితాంతం దుఃఖపడాల్సి వస్తుంది. పర్వాలేదు అన్నయ్య, పర్వాలేదు. దుఃఖం కన్నా నిశ్శబ్దం చాలా భయంకరమైనది, అది నేను భరించగలను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను అవమానపరిచినట్లు కదా తల్లి. సనాతన సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నయ్య, కాళ్ళ పారని ఆరకముందే పెళ్లి పండుగలో డబ్బుల కోసం ఆంక్షలు పెట్టిన ఆ నేచుల్ని ఏ సాంప్రదాయాలు సమర్థిస్తాయి, ఏ కట్టుబాట్లు కట్టడిస్తాయి అన్నయ్య. నేనెవరిని అవమానించబడుతున్నాను. ముసలి నమ్మకాలతో, అర్థం లేని కట్టుబాట్లతో మనుషుల్ని దారుణంగా కాలు రాయడం న్యాయం కాదన్నయ్య. అన్నయ్య, ఇది ఆవేశపడిందే కాదన్నయ్య, ఆలోచనతో ఆవేదనతో తీసుకున్న అంతిమ నిర్ణయం అన్నయ్య. అన్నయ్య, ఇంకా నీ చెల్లెలు తప్పు చేసిందని నీకు అనిపిస్తే నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నువ్వు తప్పు చేయలేదు, నా చెల్లెలు తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేయలేదమ్మా. ఎంతో మంది పుణ్యస్త్రీలకు పుట్టినిల్లు ఈ భారతావని. నువ్వు ఝాన్సీవమ్మా, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె స్ఫూర్తే నీతో ఈ పని చేయించిందమ్మా, ఈ పని చేయించింది. నువ్వు తప్పు చేయలేదమ్మా, తప్పు. ఏ బాబు అక్కడే ఆగిపోయావు? రా బాబు. నేను రాకూడదు. అయ్యో పర్వాలేదు, రా బాబు. రాను మాస్టర్. రా బాబు, కూర్చో కూర్చో బాబు, ఇటు కూర్చో కూర్చో. పర్వాలేదు, కూర్చో. అమ్మా ఝాన్సీ, ఝాన్సీ కాస్త నీళ్ళు ఇవ్వమ్మా. పర్వాలేదు, తీసుకో. అమ్మా ఝాన్సీ, టిఫిన్. అయ్యో ఏ బాబు, అయ్యో रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे
రాఘవ. అమ్మా నేను మాస్టర్ బాబు నాకు అందరితో కలిసిమెలిసి తిరిగి అదృష్టం లేదు మాస్టర్. భయంకరమైన వ్యాధి వెంటాడుతుంది. నేను మరణపు అంచుల్లో ప్రయాణిస్తున్నాను మాస్టర్. అందుకే జీవితంపై విరక్తి కలిగి నదిలో దిగి చనిపోతున్న నన్ను ఎందుకు రక్షించారు మాస్టర్? గోపి నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? గోపి అలా చెప్పొద్దు గోపి. నీవు నీ వారి కోసం బ్రతకాలి. నీ వారి కోసం బ్రతకాలి గోపి. నీ వారి కోసం బ్రతకాలి. నా వార అందరూ ఉన్నా ఎవరు లేని భాగ్యుని మాస్టర్. అయ్యో భార్య, 2 పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. కానీ ఈనాడు అందరూ నన్ను అసహించుకుంటున్నారు మాస్టర్. బాధపడకు గోపి, బాధపడు. బాధ ఎందుకు ఉండదు మాస్టర్? నన్ను తాకినా, నా గాలి సోకినా ఏమవుతామోనని అంతా దూరంగా వెళ్ళిపోతున్నారు మాస్టర్. చివరకు నా భార్య, పిల్లలు కూడా నన్ను చూడడానికి భయపడుతున్నారు మాస్టర్. గోపి సంఘం నన్ను వెలివేసింది మాస్టర్. సంఘం నన్ను వెలివేసింది. గోపి 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 బాధపడద్దు గోపి. లే గోపి, లే గోపి, బాధపడద్దు. ఈ అంటారని బ్రతుకు తీర్చలేక గోపి మరణమే శరణ్యమని ఆత్మహత్య కొడిగట్టాను మాస్టర్. ఆత్మహత్య కొడిగట్టాను. గోపి జీవితంపై విరక్తి కలిగిన ప్రతివాడు ఆత్మహత్య చేసుకోవడం పెరికి వారి చర్య అవుతుంది గోపి. అలా ఇప్పుడు చేసుకోకూడదు. నన్ను పట్టిన భూతం మీకు తెలుసా మాస్టర్? గోపి అజాద్ భాయ్, ఇతడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు. మాస్టర్ మీకు నాకంతా తెలుసు గోపి. నీ జేబులో నుంచి కింద పడ్డ ఉత్తరం చదివాను, వివరాలు తెలుసుకున్నాను. క్షణికావేశానికి లోనై జీవితాన్ని అంధకారం చేసుకున్న నీచుడు, అందరూ అసహించుకుంటున్న ఈ పాపిని మీరేమో ఆత్మీయుడిగా ఆలింగనం చేసుకున్నారు మాస్టర్. అది ఆయన స్వభావం. నిన్ను ముట్టుకుంటేనే, నీతో మాట్లాడితేనే నీ వ్యాధి మాకు అనుకోదు. అంతగా ధైర్యపడాల్సిన పని లేదు. కానీ అన్నీ తెలిసిన ఈ మనుషులు నా పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అది మానవ నైజం గోపి, మానవ నైజం. ఎన్నో సంవత్సరాలుగా నేను పడుతున్న మనోవేదన 10 నిమిషాల మాస్టర్ సాంగత్యం మళ్ళీ బ్రతకాలనే ఆశ చిగురిస్తుంది. కానీ బ్రతికుండి ఎవరికి ఏ విధంగా ఉపయోగపడలేదు. జీవమున్న శవాన్ని, జీవమున్న శవాన్ని. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంది. అన్ని సమస్యలను అధిగమించి గమ్యాన్ని చేరుకో. ఝాన్సీ, అమ్మా ఝాన్సీ, చూడమ్మా, ఆ బీరువాలో నా క్యాష్ బ్యాగ్లో 10,000 రూపాయలు తీసుకురమ్మా. అది నీ హాస్పిటల్కి మందుల కోసం దాచిపెట్టిన డబ్బు నాన్న. పర్వాలేదమ్మా, తీసుకురా తల్లి, వెళ్ళమ్మా, తీసుకురా. జానకిరామని, అజాద్ భాయ్, ఇప్పటికే మీకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ గారు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ డాక్టరు పరీక్షలకు, మందులకు దాచిపెట్టబడినది. అది మీకు చాలా అవసరం. అజాద్ భాయ్, ఈ డబ్బు నన్ను ఒక్కడినే బ్రతికిస్తుంది. కానీ గోపికిస్తే అతని కుటుంబానికి కొంతవరకైనా ఆసరగా నిలుస్తుంది. తీసుకో గోపి. వద్దు మాస్టర్, పర్వాలేదు, తీసుకో. వద్దు మాస్టర్. తీసుకో గోపి.
భయ్యా ఇతని పిల్లలను హాస్టల్లో చేర్పిద్దాం. ఇతని భార్య జీవనోపాధి కొరకు శిక్షణా సంస్థలో చేర్పిద్దాం. అట్లాగే భయ్యా ఇతన్ని కూడా ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పిద్దాం. అక్కడ వారిచ్చే శిక్షణలో నైపుణ్యం సాధించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడాలి. మానవ రూపంలో ఉన్న దేవతామూర్తులు, మాటలకు అందని మహామనిషి. మీరు చల్లగా ఉండాలి మాస్టర్. వద్దు గోపి. నమస్కారం మాస్టర్. నమస్తే. మీరు? నేను మీ స్టూడెంట్ను, రవీంద్రనాథ్ను. అయ్యో మాస్టర్ ఇంకా గుర్తుపట్టలేదా? లేదు బాబు. కర్నూలు సి క్యాంప్ సెంటర్లో చెట్టు కింద చెప్పులు కుట్టుకున్న ఈరన్న కొడుకును. ఈరన్న? ఈరన్న కొడుకు? అవును. రవీంద్ర కదా? అవును మాస్టర్. రవీంద్ర. ఆజాద్ భాయ్. అయ్యా రవీంద్ర నా స్టూడెంట్. నమస్కారం అండి. రవీంద్ర ఈయన నా ప్రాణమిత్రుడు ఆజాద్. భయ్యా మీరు మాట్లాడుతూ ఉండండి. అలాగే అలాగే. గోపిని నేను తీసుకుపోతాను. వస్తాను మాస్టర్. జాగ్రత్త గోపి. రా గోపి రా. ఎవరు మాస్టర్ ఆయన? ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు ఆత్మహత్య చేసుకుంటుంటే తీసుకొచ్చారు. రవీంద్ర కూర్చో. కూర్చో రవీంద్ర. అందరూ బాగున్నారా? మీరు బాగున్నారు? అవునా? అంత అమ్మ నాన్న అందరూ బాగున్నారు కదా? లేదు మాస్టర్. ఏ రవీంద్ర? నేను పీజీ చదివే రోజుల్లో తుంగభద్ర నదికి పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదల్లో మా గుడిసె, అమ్మ నాన్న అందరూ గంగమ్మ తల్లికి బలైపోయారు. అయ్యో సారీ రవీంద్ర, ఐఎమ్ సో సారీ. సారీ. ఆ రోజుల్లో మీరు అమ్మా నాన్నను ఒప్పించి నాకు అక్షర భిక్ష పెట్టారు. హాస్టల్లో చేర్పించి ఫీజులు కట్టి పుస్తకాలు కొనిచ్చి నా భవిష్యత్తుకు పునాది వేశారు మాస్టర్. మాస్టర్ చెప్పు రవీంద్ర. ఒకసారి మీరు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు రవీంద్ర? ఒరే రవి, ఆ? నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ కావాలి రాని ఆ పట్టుదలతో గ్రూప్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాను మాస్టర్. గ్రూప్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయ్యావా? కంగ్రాచులేషన్స్ రవీంద్ర. Thank you. కంగ్రాచులేషన్స్. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించావు. అవును మాస్టర్. నీ లక్ష్యాన్ని సాధించావు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడే? నిన్ననే జాయిన్ అయ్యాను. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ భగవంతుడు దయ వల్ల మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు లభించింది మాస్టర్. పర్వాలేదు. రా రవీంద్ర. ఝాన్సీ కూర్చో రవీంద్ర. వస్తున్నా నాన్న. అమ్మా ఝాన్సీ. ఏంటన్నా? ఆహా, ఈ అబ్బాయిని గుర్తుపట్టావు తల్లి? ఝాన్సీ. అదేనమ్మా, మనం కర్నూలులో పనిచేసేటప్పుడు మన ఇంటి దగ్గరనే ఉంటూ చదువుకుంటూ రవి చిన్నప్పుడు సన్నగా ఉండేవాడు, ఇప్పుడు కూతురు ఒక మార్పు తక్కువైందని అన్నం తినకపోతే నా అమ్మ మరీ ప్రతిమాలి అన్నం తినిపించింది. బాగున్నారా? ఉన్నట్టు కాఫీ తీసుకొస్తాను. అమ్మయ్యా, ఈ ఇంట్లో నన్ను అందరూ గుర్తుపట్టారనమాట. చాలా సంతోషం. లేదు రవీంద్ర, వయసు మీద పడుతుంది, మెమరీ పవర్ కూడా తగ్గిపోతుంది. అందుకే తొందరగా గుర్తుపట్టలేకపోయారు. ఏమనుకోవద్దు. లేదు మాస్టర్, లేదు. మీ గుండెలోని నిష్కల్మషమైన ప్రేమ ముళ్ళబాటను సైతము పుల్లబాటగా మారుస్తుంది. మీరు ప్రసాదించిన ఈ జీవితము ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గల లక్ష్యాన్ని సాధించాయి మాస్టర్. నన్ను పొగిడేస్తున్నావు రవీంద్ర. పొగడతావా? అవును రవీంద్ర. కాదు, నిజం మాస్టర్. తినడానికి తిండి లేక నకనకలాడే పేదవాడికి ఆకలి మంటలు ఎండతో సమానం. అతనికి పిడికిడు మెతుకులు పెట్టినప్పుడు అతని కళ్ళల్లో కనపడిన ఆనందమే వెన్నెల. నా జీవితపు ఎడారులో వెన్నెలను కురిపించిన పుణ్యాత్ములు మీరు పుణ్యాత్ములు. మాస్టర్, ఇప్పుడు కూడా మీరు సమాజ సేవ చేస్తున్నారని విన్నాను. అవును రవీంద్ర,
ఒక విప్లవాత్మక కార్యక్రమం చేపట్టాను. అది విజయవంతమైతే నా కృషి ఫలిస్తుంది రవీంద్ర, ఫలిస్తుంది. విప్లవాత్మక కార్యక్రమం ఏంటి మాస్టర్ అది? కులమతరహిత సమాజ ఆవిర్భావానికి కృషి చేస్తున్నాను. కులమతరహిత సమాజ స్థాపన. మాస్టర్ చాలా బాగుంది మాస్టర్. మీరు తలపెట్టినటువంటి యజ్ఞం నిర్విఘ్నముగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను మాస్టర్. పట్టాభి, అవి కరెక్ట్? నేను రవీంద్రనాథ్. రవి పట్టాభి చాలా మారిపోయావు రవి. నేనా? లేదు, అప్పటికి ఇప్పటికి నో చేంజ్, ఒకటే. రవీంద్ర, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. మాస్టర్ సాయంత్రం భోజనానికి వచ్చారా? లేదు మాస్టర్, పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ వచ్చి కలుస్తాను. అలాగే రవీంద్ర, వస్తాను. పట్టాభి, అలాగే రవి ప్లీజ్ బి సీటెడ్. పట్టాభి బాగున్నారా? బాగున్నాను. అవును, పని ఒత్తిడి అంటున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి? స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు, నేనే జాయిన్ అయ్యాను. ఓ కంగ్రాచులేషన్స్. అమ్మ ఝాన్సీ, రవీంద్రని నాన్నగారు పరిచయం చేశారు. పరిచయ కార్యక్రమం అయిపోయా? పట్టాభి ఏం చేస్తున్నావు? ఊరికే కూర్చున్నాడు. ఇప్పుడు కాదు, రోజు అంతే. అది కాదు, ఏదైనా ఉద్యోగం చూస్తున్నాను. చూసి చూసి అలసిపోయాడు పాపం. అమ్మా, నువ్వు కాస్త ఊరుకుంటావా తల్లి? అది కాదు పట్టాభి, మాస్టర్ గారు ఓల్డ్ స్టూడెంట్స్ చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, ఏదైనా ప్రయత్నం చేయకూడదా? రవి, నువ్వు ఇంకా చాలా పాతకాల మనిషిలో ఉన్నావు. అలా మాస్టర్ గారు చాలా మందికి సహాయం చేశారు. అంటే తిరిగి వాళ్ళకి మళ్ళీ సహాయం చేయాలని రూల్ ఉందా? కాదనుకో, గురువు గారి రుణము తీర్చుకోవడంలో ఉన్న ఆనందము, తృప్తి మరి దేనిలో ఉంటుంది? ఇఫ్ యూ కెనాట్ హెల్ప్ ద విజిబుల్ పీపుల్, దెన్ హౌ కెన్ యూ లవ్ ద ఇన్విజిబుల్ గాడ్? అందరూ నీలాగే ఆలోచిస్తే కొందరు గురువులైనా తమ శేష జీవితాలను ఆనందంగా గడుపుతారు. అయినా మా ఇంట్లో నా సమస్య ఒకటే కాదు, మా కుటుంబం మొత్తం సంవత్సరాల వలయంలో ఇరుక్కుపోయింది. పట్టాలి అలానా? మీలాంటి మంచి మనుషులకు ఆ భగవంతుడు ఏదో రూపంలో సహాయం చేస్తూనే ఉంటాడు. నేను వెళ్ళొస్తా, మళ్ళీ కలుస్తా. రవీంద్ర చాలా ఎదిగిపోయాడు కదమ్మా. అవునన్నయ్య, హీ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇంకా ఎదగాలని కోరుకుందాం. పండింది ఎవరికి రా అన్నయ్య, 1,00,000 రూపాయలు లంచం ఇస్తేనే ఉద్యోగం ఇస్తానన్న ఆఫీసర్ను ఏసీబీలో ట్రాక్ చేశారు. వాడి ఫోటో కూడా వేశారు. అందుకే ఎవరు పాపాన వాళ్ళు పోతారంటారు. అన్నట్టు మన ఝాన్సీ సంగతి ఏం చేద్దాంరా? ఎందుకు నాన్న ఈ విషయంలో మౌనంగా ఉన్నాడు? నాన్నగారు ఏం చేసినా లాభం లేదన్నయ్య. ఎందుకు? ఝాన్సీ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. నిర్ణయమా? ఏమిటది? ఝాన్సీ విడాకులు తీసుకున్నానే దృఢ సంకల్పంతో నిన్న లాయర్ దగ్గర తనకు విడాకులు ఇష్టమని సంతకం కూడా చేసింది అన్నయ్య. అన్నయ్య, ఝాన్సీ నిర్ణయాన్ని మనం స్వాగతిస్తామన్నయ్య. నా ఉద్దేశం కూడా అదే అనుకో. కానీ మన కుటుంబ పరువు మర్యాద ఎక్కడ మంట కలుస్తాయన్న బాధ. పిచ్చన్నయ్య,